సిట్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఈ పర్టికులర్ టాపిక్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఉపోద్ఘాతం మాట్లాడుకుని తీరాలి మనందరం. కేసీఆర్కి పాలిటిక్స్లోకి రాకముందు, అంటే చీఫ్ మినిస్టర్ అవ్వకముందు ఆస్తులు ఎంత, కవితకు ఆస్తులు ఎంత, కేటీఆర్కి ఆస్తులు ఎంత, సంతోష్ రావుకి ఎంత, హరీష్ రావుకి ఎంత, వీళ్ళందరూ సడన్గా పొలిటికల్ గెయిన్ వచ్చిన తర్వాత ఒక దశాబ్దం తర్వాత తిరిగి చూస్తే ది రిచెస్ట్ పీపుల్ అయిపోతూ ఉంటారు. పెట్టుబడులు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటూ ఉంటారు. కవిత అయితే బరాబర్ కష్టపడి సంపాదించుకుంటాం మాకేంటని చెప్పి వాచ్ కూడా ఎన్నో లక్షల్లో పెట్టుకుని ఒక ఇంటర్వ్యూలో షీ కెన్ ఫ్లాంట్. ఈరోజు ఆవిడ బాధపడుతున్న విషయం అది వేరే విషయం అనుకోండి. బట్ ఒకప్పుడు 10 ఏళ్లలో వీళ్ళు చూపించిన జులుం మాత్రం ఇదే. ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన తర్వాత బీసీని తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్ చేస్తా అని చెప్పి పక్కర్లేదు, నేను కూర్చుంటా దీంట్లో, తెలంగాణ బాపుగా నేను ఉంటానని చెప్పి ముందుకొచ్చిన కేసీఆర్. అన్నేశ్రీ రాసిన పాటను ఎక్కడ వెలుగులోకి రాకూడదు, ఎందుకంటే అన్నేశ్రీకి పేరు వస్తుంది, నన్ను మించిన కవి ఇంకోటి లేడు అని చెప్పి చిన్న చిన్న విషయాల్లో కూడా తొక్కేసిన పర్సన్ కేసీఆర్. పోనీ తెలంగాణ కోసం నువ్వైనా చేసావా కేసీఆర్ అంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసిన కేసీఆర్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని సెటిలర్స్ అని ఏదో వర్డ్స్ అంటున్నారు, అవి అనకూడదు. కానీ యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి విభేదాలు లేనే లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ పెట్టుబడి పెట్టినాళ్లే. వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఇంత దిగజారిపోవడం చూసి బాధేసింది. ఇదా ఇంతకాలం మేమందరం హైదరాబాద్ తెలంగాణలో చాలా ప్రశాంతంగా ఉన్నాము, ఇక్కడున్న తెలంగాణ వాసులు చాలా ప్రేమానురాగాలతో ఉంటారు, ఇదేంటి చూస్తా తెలంగాణ పరువు ఇలా దిగజారిపోతుందని చాలా బాధపడ్డారు.